మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మన ఫాలోవర్స్ కి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 1 year నుంచి ఉంటున్నాను. నాకు ఎప్పుడే కానీ హైదరాబాద్ ఒక డివోషనల్ ఏరియా అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం హైదరాబాద్ ని ఎటువైపు నుంచి చూసినా వినాయక చవితి సందర్భంగా మొత్తం డివోషనల్ ఏరియాలా కనిపిస్తుంది. అసలు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నేను అయితే అస్సలు అనుకోలేదు. ఒక్క వీధికి మాత్రమే 10 విగ్రహాలను పెట్టున్నారు. ఇంత స్పిరిచువల్ గా జరుపుకోవడం అనేది చాలా గ్రేట్ కదా. నేను ఎక్కడే కానీ చూడలేదు. మా ఊర్లలో కూడా జరుపుకుంటాం కానీ ఊరికి 1-2 బొమ్మలు ఉంటాయి, కానీ ఇక్కడ వీధికి 10 బొమ్మలు పెట్టారంటే మీరే ఆలోచించాలి ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. ఇంకా వినాయక చవితి గురించి స్పెషల్ గా మనం చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడి నుంచో జాబ్స్ నుంచి హాలిడేస్ తీసుకొని మరి ఊర్లోకి వెళ్ళి వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకుంటారు. నాకు తెలిసి సంవత్సరం మొత్తంలో యూత్ అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే వినాయక చవితి మాత్రమే. ఈ వినాయక చవితి జరుపుకునేందుకు కూడా చాలా సనాతన పద్ధతులు అయితే ఉన్నాయి. కానీ గత కొన్ని ఇయర్స్ గా వినాయక చవితిని ఎలా పడితే అలా జరిపేసుకుంటున్నారు. చాలా ఇయర్స్ నుంచి యూత్ అందరూ చందాలు కలెక్ట్ చేయడం, డీజేలు లేదా రికార్డింగ్ డాన్సులు ఇలాంటివి పెట్టించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో వస్తుంది. కానీ ఈ టైం కూడా మన యూత్ చవితిలోనే ఉంటుంది కాబట్టి నేను అదే పనిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం పాటించిన వే కాకుండా ఇలా ట్రెడిషనల్ వేలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలా జరుపుకోవడం వల్ల మన సనాతన ధర్మానికి కూడా వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది అండ్ చక్కగా మనం ఎంజాయ్ చేసినట్లు కూడా ఉంటుంది. కానీ ఎంత చెప్పినా మనం అయితే పార్టీ అని నాకు తెలుసు, మన పద్ధతి మందే. మీకు నచ్చినట్టే ఎంజాయ్ చేయండి, కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వినాయక చవితి ఉందని కొంతమంది పర్సనల్ గా తీసుకొని ఆ ఎంజాయ్ చేసే మూమెంట్ లో కొంతమంది ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటున్నారు. నేను గత కొన్ని ఇయర్స్ గా వినాయక చవితి అంటేనే ఎంజాయ్ చేసే మూమెంట్స్ అని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఇన్సిడెంట్స్ చాలా అయితే చూశాను. అందువల్ల ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను, ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్తగా ఉండండి. క్రాకర్స్ దగ్గర లేదంటే విఘ్నేశ్వరుడు ముందు గంతులేసేటప్పుడు పల్టీలు గిల్టీలు కొట్టి ఇలా ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకే చేయండి, మితిమీరొద్దు. కొంతమంది అయితే పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో కలిసి ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటూ ఉంటారు. దయచేసి మీరైతే మీ లిమిట్స్ లో ఉండండి. మనం ఎంజాయ్ చేసేటప్పుడే తెలుస్తుంది ఇది లిమిటా కాదా అనేది. సో ప్రతి ఒక్కరైతే వినాయక చవితిని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి.